శ్యామ 6 టీవీ న్యూస్ కి స్వాగతం. అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ రోజు హన్మకొండ నయీం నగర్ నాలా మరియు బ్రిడ్జి పనులను వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. నయీం నగర్ నాలాకు 70.58 లక్షల నిధులు మరియు నయీం నగర్ బ్రిడ్జికి 15 కోట్ల నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగింది. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో నాలాలు, సైడ్ వాల్స్ మరియు నయీం నగర్ బ్రిడ్జ్, రాజాజీ నగర్ దగ్గర వాల్స్ కూడా, రాజాజీ నగర్ బ్రిడ్జ్ ఇవన్నీ కలుపుకొని సుమారు 90 కోట్ల రూపాయలు బ్రిడ్జ్ తోటి కలుపుకొని వీటన్నిటికీ గతంలో భారీ వర్షాల వల్ల మునిగినప్పుడు హనుమకొండ పట్టణం దరిదాపు చాలా మట్టుకు నీళ్లమయమైపోయి ఉన్నది మనం చూసినాం. మరి అది మళ్ళా పునరుద్ధం కాకుండా ఉండటానికి 90 కోట్ల రూపాయలతోటి వీటన్నిటిని ఇవాళ ప్రారంభించడం జరిగింది. మరి అందరూ కూడా సహకరించాలి. నాలాలు, చెరువులు, కుంటలు కబ్జాలు పెట్టిన వాళ్ళని దయచేసి మీరందరికీ కూడా మొదట కూడా చెప్పడం జరిగింది, వాటిని వాలంటరీగా ప్రభుత్వానికి హ్యాండ్ అవుట్ చేయండి. లేని ఏడలది ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి వాటిని ఉపేక్షించేది లేదు. వాటిని మరి విత్ కోర్ట్ పర్మిషన్, కార్పొరేషన్ చట్టం తక్షణం ఇప్పటికీ ఆ పనుల కార్యక్రమాన్ని డిస్మిటల్ చేయబడుతుంది చట్ట పరిధిలో తీసుకొని. మరి మీరు తక్షణం వర్క్కు ఎక్కడ ఆటంకం కలగకుండా 4 నెలల లోపటనే మళ్ళా వర్షాకాలం వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా యుద్ధ ప్రాతిపదిక మీద దాన్ని ప్రారంభించడం జరుగుతుంది. వీటికి రాజాజీనగర్ దగ్గర కూడా కింద ఇప్పుడు వాల్కు ముందు బెడ్ కూడా, దానికి కూడా ఇవాళ అదనంగా సుమారు 1 కోటి రూపాయల దాకా దానికి కూడా అదనంగా ఇవాళ కేటాయించి ఆ బెడ్ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికిప్పుడే. కాబట్టి ఇది ఒక మంచి శుభ పరిణామం. హన్మకొండ పట్టణానికి సముద్రం రాకుండా చూసుకోవడానికి మంచి పరిణామంగా భావిస్తూ, మరి అదేవిధంగా స్మార్ట్ సిటీ ఫండ్స్లలో కూడా పోతన నగర్ దగ్గర మన వాల్ బండ్ కూడా నిన్న కమిషనర్ గారు, మేయర్ గారు, కమిషనర్ గారు మేము కూర్చొని దాని మీద కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వీటన్నిటికి కూడా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, 1-2 దగ్గర ఇబ్బందులు జరిగినా సిబ్బందికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ వీళ్ళందరికీ కూడా మీరు సహకరించవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై ఉన్నది. ఎందుకంటే ఒక్కరిద్దరి గురించి దీనిని మనం ఆపుకోలేని పరిస్థితులు ఉంటాయి. మీరందరూ కూడా సహకరించాలి. ఇక్కడ కూడా రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, ఎమ్మెల్యేగా మేమున్నా అన్ని పార్టీల వాళ్ళతోటి సంప్రదించుకొని ఇక ముందు ఏ నిర్ణయాలు తీసుకున్నా వాటందరితోటి షేర్ చేసుకొని కొత్త ఆలోచనలు తీసుకొని ముందుకు సాగాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా కొన్ని అడ్డంకులు సృష్టించడానికి కొందరు వీటికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. వాటిని పద్ధతి మానుకోండి. ఇప్పటికైనా మార్చుకొని సహకరించే ప్రయత్నం చేయండి. గోపాల్పూర్ కానివ్వండి, మిగతా కొన్ని చెరువులు, కుంటలు, నాలాలు చాలా మంది కబ్జాలు పెట్టిన వాళ్ళనే ఇలా ఇక దుస్థితి వచ్చింది అనేది మనకు తెలిసిన విషయమే. వాటిని తక్షణం ఏ మాత్రం ఆలోచన చేయకుండా వాటిని సరెండర్ చేసే ప్రయత్నం చేయండి. గవర్నమెంట్ వాలంటరీగా చేస్తే మీ గౌరవం, మీ మర్యాద మీకు దక్కుతుంది. లేని ఏడల తప్పకుండా చర్యలు తక్షణం ఎట్టి పరిస్థితుల్లో అందరు కలిసి దీని మీద తీసుకుంటానికి నిర్ణయం కూడా తీసుకోబడింది.